హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అయితే రద్దు, సంచలన ప్రకటన. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఎంపీ ఎన్నికల తర్వాత మహిళలకు ఫ్రీ బస్ జర్నీ అయితే ఎత్తివేత కాంగ్రెస్ ప్రభుత్వం అని అయితే అంటున్నారండి. సో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ స్కీమ్పై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారాయన. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ను ఎత్తివేస్తారంటే సంచలన వ్యాఖ్యలు చేశారండి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలైనా రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగలేదని అయితే ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కరెంటు కోతలు, నీటి ఎద్దడి మొదలైందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చామని తెలిపారు. దళితుల కోసం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసినన్ని కార్యక్రమాలు దేశంలో మరే నేత చేయలేదన్నారు. కుల వృత్తులకు ఆసరాగా నిలిచింది బీఆర్ఎస్ అనేది పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మగారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన తర్వాతే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలని అయితే సవాల్ విసిరారండి. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎంపీ ఎన్నికల తర్వాత మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని తీసివేస్తారని అయితే కేటీఆర్ గారు చెప్పడం అయితే జరిగింది.